ఇదే చేస్తున్నారు. రాష్ట్రాన్ని బాబాయిని చంపి కూడా నా మీద పెట్టారు కదా. కోడికత్తి కూడా డ్రామా ఆడారు కదా, నేనే చేశానని. బాబాయిని చంపేశారు, మా నాన్న చంపేశారు, కోడికత్తి నన్ను కూడా చంపేస్తున్నారు అని డ్రామా ఆడావు కదా. ఇదేగా జరిగింది. ప్రజలు ఆలోచించుకోవాలి. ఒక రాజకీయ పార్టీగా అదే మరి కొంతమంది బాధ్యత కలిగిన వ్యక్తులందరూ కూడా వాళ్ళ బాధ్యతని నెరవేరుస్తున్నారు. ఇంకా ప్రజలు కూడా దీన్ని అవేర్నెస్ కింద తీసుకొని ఆలోచన పెరగాలి. భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగం కాదు. ఇప్పుడు ఒక మాట అన్నాడు వెరీ విచిత్రంగా, 2020 వచ్చి మీ బిడ్డ మళ్ళా వచ్చి ఇనాగ్రేట్ చేస్తాడు. ఎక్కడొస్తాడు ఈ బిడ్డ? బిడ్డ కాదు, ఇది క్యాన్సర్ గడ్డ అని చెప్పాను నేను. ఇది భరించే శక్తి సమాజానికి లేదు. ఇంకా రావడం కాదు, రావడం దేవుడెరుగు. తలుచుకుంటేనే నిద్ర రావడం ఎవరికి, ఏమైపోతాం ఈ రాష్ట్రం అని. అలాంటి పరిస్థితులు మళ్ళా నేనే వస్తానంటే, అంటే అబద్ధాలు పలకడంలో కూడా సిద్ధహస్తుడు. మళ్ళా నేను వస్తున్నానని హోప్ క్రియేట్ చేస్తున్నాడు. అంటే అతను అనుకునేది అనుకుంటున్నాడు. మీరు చూడండి, మొన్న ఒక సర్వే చేయించాడు డబ్బులు ఇచ్చి, 25కి 25 వస్తాయంట. ఇంకేమనాలి ఇతన్ని? ఈ దేశంలో డబ్బులు కమ్ముడిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. బజార్లో మార్కెట్లో సరుకు మారి దొరికింది అంగడిలో కొనుక్కోవడానికి సర్వేలు వేసేస్తారు. దాన్ని బట్టి ఈయన వేస్తూ ఉంటాడు. మాట్లాడితే మిమ్మల్ని కొడతాడు. మీరు రాస్తే మాత్రం మిమ్మల్ని కొడతాడు. వాళ్ళు సర్వే ఇస్తే గ్రేట్ సర్వే అంటాడు. ఇవన్నీ ఉన్నాయి. వేసుకోమని ఏమవుతుంది? ఇది చేయలేదు ఇప్పటికీ. ఏం చేసావు? కొండను దోవావు, ఎలుకను పట్టావా, తోకన పట్టావా, దాన్ని ఈకన పట్టుకున్నావా? నువ్వు మాట్లాడడం ఏంటంటున్నా? గొంగళి దీంట్లో కూర్చొని భోంచేస్తూ నువ్వు బొచ్చేరినట్టుంది. నువ్వే ఒక అవినీతి పరుడివి. నీకు అన్ని డైరెక్ట్ లింక్స్ ఉన్నాయి. పాత 43,000 కోట్లు ఉన్నాయి, 11 ఛార్జ్షీట్లు ఉన్నాయి సిబిఐ, 9 షార్ట్లు ఉన్నాయి ఈడీ. ఇప్పుడు ఇంకా మళ్ళా ఇవి శాండు, ల్యాండు, మైను, లిక్కరు, బోల్డన్ని ఉన్నాయి. ఇవన్నీ దగ్గరకుంటూ నువ్వు ఎక్కడ పోతావు నీకే తెలియదు. అక్కడ ఏమున్నాయి? ఎతికావు. ఒకసారి చెప్పావు కదా సోలార్ గురించి, మొట్టుకాయలు వేయించుకున్నావు కదా. ఏం జరిగింది? అదే కదా మళ్ళీ రాజీ చేసుకొని మళ్ళీ వాళ్ళకే ఇచ్చావు కదా. యు ఆన్సర్ దిస్. ఫస్ట్ క్యాబినెట్ అవుతాను ఏం మాట్లాడారు? ఆ రోజు నేను ఏం చెప్పాను? సాక్ష్యాతాలతో సహా పెట్టాను కదా. మా పార్టీ వాళ్ళకి కానీ మాకు కానీ ₹1 అకౌంట్కి ఎవరికైనా వచ్చిందా? నీకు వచ్చాయి. షెల్ కంపెనీలు నీవి, ఇప్పుడు కూడా ఉన్నాయి షెల్ కంపెనీలు. నీకు వస్తున్నాయి డబ్బులు ఇంకా. యు ఆన్సర్ దాట్. కాబట్టి నీతి నిజాయితీగా ఉండలపైన బురద వేయాలి. వేస్తూనే ఉంటాం ఏదో ఒక విధంగా. ఇప్పుడు ఏంటి వాసు, లేకపోతే మన అప్పారావు, ఆదిరెడ్డి 40 ఏళ్ళ నుంచి వ్యాపారం చేస్తున్నారు. ఒక చిన్న చిట్ ఫండ్, దానిపై నీ ప్రతాపం ఏంటి? నీ కథ ఏంటి? నీ పేపర్కి ఎక్కడి నుంచి వచ్చింది డబ్బులు? నీ టీవీకి ఎక్కడి నుంచి వచ్చింది? నీ సిమెంట్కి ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ కష్టార్జితం 40 ఏళ్ళది. ఒక బీసీ 40 ఏళ్ళు కష్టపడి ఒక చిట్ ఫండ్ చేసుకుంటే అతని పైన పడి నీ దౌర్జన్యం ఏంటి? ఏమనాలి ఇలాంటి వ్యక్తుల్ని? అంటే ఈ రాష్ట్రంలో ఎవ్వడు కూడా వ్యాపారం చేయడానికి లేదు. వ్యాపారం చేస్తే నాకన్నా రాయిచ్చి అతనికి రాయిచ్చి ఇవ్వాలా, లేకపోతే పప్పం కట్టాలా? కప్పం కడితే ఓకే, లేకపోతే మాత్రం ఎవ్వడు చేయడానికి లేదు. ఏంటయా చేసేది? 3 నెలలు ఉంది. ఎన్ని రోజులు ఉంది? ఇంకా 9 నెలలు ఎలక్షన్స్ అనౌన్స్ అవుతాయి. ఏం చేస్తావు నువ్వు? 4 ఏళ్ళ 3 నెలలు చేరినట్టు ఇప్పుడు ఏవో చేసేస్తావా? ఎవరికి చెప్తావు ఇవన్నీ? ఎంత హెరాస్ చేసావు? అమరావతిలో ఎన్ని కేసులు పెట్టారు? ఏంటి అసైన్మెంట్ ల్యాండ్లు? ఏంటి ఇన్నర్ రింగ్ రోడ్డు? ఏంటి ఇన్సైడర్ ట్రేడింగ్ ఉందా? లేని దాన్ని సృష్టించావు. అంటే ఒక క్రిమినల్ కరుడగట్టిన నేరస్తుడు తప్పులేయాలంటే ఏం చేస్తారో చేసి ఈరోజు మీరు చూడండి, ప్రొడక్టివిటీ లెవెల్, స్కిల్ డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఇది వీకెస్ట్. వై? ఆ రోజు స్కిల్ డెవలప్మెంట్ తీసుకొస్తే దానిపైన కావాలని ఆరోపణలు చేసి వాళ్ళు ఏదో చేసుకున్నారంటే
వాళ్ళందరినీ పిలిపించి కొట్టి బెదిరించి పేరు చెప్పండి, సిబిఎన్ పేరు చెప్పండి, లోకేష్ పేరు చెప్పండి, పార్టీ వాళ్ళ పేర్లు చెప్పండి. ఏం చెప్తారా? ఫైబర్ గ్రిడ్ ఏంటి, ఏం చెప్తారా ఫైబర్ గ్రిడ్లో? ఇదే పని. బ్రతికినంత కాలం ఏదో ఒక విధంగా బురద జల్లాల. ఏం చల్లుతావు నువ్వు బురద? ఏవి కావు. ఎవడెక్కడ భయపడేవాడు లేడు. యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ వెరీ క్లీన్గా ఉన్నంత వరకు నువ్వు ఏం చేయగలిగింది లేదు. నీ కథ చూసుకోండి ముందు, మీ అందరి కథలు చూసుకోండి. మంత్రుల కథ అంతా, మంత్రులు ఎమ్మెల్యేలు మీ మీద ఎంత అవినీతి వెంటాడుతూ ఉందంటే ప్రజల్లో అంత వెంటాడే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు. నేను తెలుగుదేశం పార్టీ హయాంలో ఎన్డీఏ గవర్నమెంట్లోని ఆ రోజు వాజ్పేయి గారి పీరియడ్లో ఒకసారి ప్రైవేటైజ్ చేయాలంటే నోటి చెప్పాను. అన్నీ చేసిన తర్వాత వైజాగ్ కూడా చేయండి, అంతవరకు చేయడానికి వీల్లేదు, మీరు మాకు రివాల్వింగ్ ఫండ్ ఇవ్వండి. రివాల్వింగ్ ఫండ్ ఇచ్చారు. అప్పుడు రివాల్వింగ్ ఫండ్ ఇచ్చి మనం వీళ్ళు చేయాల్సినటువంటి ఈక్విటీ పెంచి తద్వారా దాన్ని రివైజ్ చేసినట్టు నేను కూడా మానిటర్ చేస్తే లాభాలకు వచ్చింది. ఇప్పుడు కూడా ఏమడుగుతున్నాం? సెయిల్ తీసుకోమని అడుగుతున్నారు. తప్పేంటి? నేను అడిగాను, విశాఖపట్నం కూడా చెప్పాను, సీఎంని, ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నేను ఇంత అనుభవంగా నేను వస్తాను, ముఖ్యమంత్రి ఢిల్లీకి రమ్మను, ప్రధానమంత్రి దగ్గరికి పోదాం, అందరం కలిసి ఆల్ పార్టీలు చెప్దామని చెప్పాను. ఎందుకు రాలేదు? ఇది మోసం కదా? నువ్వు చేసే కుతంత్రాలు కాదా? ప్రత్యేక హోదా ఏమైంది? ఏం చెప్పావు? కేంద్రం మెడలు వంచుతా అన్నావు కదా, వంచావా? కడాన కొండ నాలుగు మందేస్తే ఉండే నాలుగు పోయినట్టు ప్రత్యేక హోదా పోయింది, విభజన హామీలు పోయినాయి, ఇంకొక పక్కన పోలవరం పోయింది. అన్నీ పోగొట్టి మాట్లాడితే మళ్ళా నా పేరు తెస్తాడు, నేను పోగొట్టాను. ఏదైనా బుద్ధి జ్ఞానం ఉండాలి. నువ్వు అందుకే ఓకే నేను చేయలేదు, నువ్వు చేస్తాను, మా పోటుగాడని వచ్చావు కదా, మొన్నగాడని చెప్పుకున్నావు కదా, చూస్తారన్నావు కదా, చూశారు కదా 5 ఏళ్ళు, ఏం చేశావు? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్స్, ఆన్సర్ దిస్. తమాషా అనుకోవద్దండి, కరెక్ట్ కాదు. ఒక బాధ్యతతోనే ప్రవర్తించాలి. సొంత పనుల కోసరం, అవినాష్ రెడ్డి అరెస్ట్ని ఆపడం కోసరమో, నీ కేసుల కోసరమో 24 గంటల ప్రయత్నం తప్ప. అందుకే నేను ఎన్నోసార్లు చెప్పాను, 3 ఎంపీలను ఇస్తావా నువ్వు? అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అంటే గొర్రెలు అనుకుంటున్నావు నువ్వు? గొర్రెలు కాదు, కర్రు తీసి వాత పెడతారు నీకు. ఎప్పుడు పెడతారో చూస్తావు నువ్వే. అడుగుతున్న ఇదేనా పద్ధతి? రైతాంగం కష్టపడి పంట పండిస్తే అకాల వర్షాలు వచ్చి ఊహించిన విధంగా వచ్చి ఎక్కడికక్కడ పంటలను నాశనం అయిపోతే కడాన గోనె సంచులు ఇవ్వకుండా, కడాన ధాన్యం కొనుగోలు చేయకుండా, వాళ్లకు డబ్బులు కూడా వాళ్ళ అధికారులు ఆర్బీఐకి ఎత్తిపోయింది. అవి కూడా ఎక్కడ కూడా పనిచేయకుండా కడాన ఈరోజు రాష్ట్రంలో ఉండే రైతాంగం అంతా కూడా ధాన్యాన్ని వరదలకు వదిలేసి వచ్చిన ధాన్యాన్ని తీసుకుపోదాం అనుకుంటే రివర్స్ కట్టమంటున్నారు ఈ రైస్ మిల్లర్స్. ఒక రైతు కానీ ఒక 10 టన్నులు 10 టన్నులు తీసుకుపోతే వాళ్ళకి దగ్గర 20,000 15,000 రివర్స్ కట్టమంటున్నారు. తడి ధాన్యం ఉంది, ఇవన్నీ హ్యాండిల్ చేయాలి, మా వల్ల కాదు, మీరు డబ్బులు కట్టమని తిరిగి అడిగే పరిస్థితి వచ్చారు. కడాన కొత్త సంచులు కూడా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం ఇది. అందుకే రేపు వెళ్తున్నా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికి, ఆ 2 జిల్లాల్లో తిరిగి ఈ ప్రభుత్వం చేసే తప్పుడు విధానాలని ఎండగట్టి రైతులకు అండగా ఉండడానికి రేపు వెళ్తున్నాను. రేపు ఎల్లుండి తప్పకుండా ఎండగడతాం. చేయడు అన్నాడు కదా ఆ రోజు. నేచురల్ కెలామిటీ ఫండ్ 4,000 కోట్లు పెట్టాను, ఎక్కడుంది? మీ ఇంట్లో ఉందా? జగన్మోహన్ రెడ్డి ట్రంక్ పెట్టిలో ఉందా? నేను అడుగుతున్నాను. చాలా దుర్మార్గమే అన్ని. నేను ఒకప్పుడు రైతుకు చిన్న కష్టం వస్తే నేను వెళ్ళిపోయేవాడిని ఫీల్డ్లోకి. ఒక అకాల వర్షాలు వచ్చినా, ఉదుహు తుఫాన్ వచ్చినా, తిత్లీ తుఫాన్ వచ్చినా పండుగలు కూడా లెక్క పెట్టుకోకుండా చేశాం. అప్పుడు అనుకున్నారు రైతులు కానీ వీళ్ళందరూ, పర్వాలేదు బాగానే చేస్తారులే,
ఎవరు వచ్చినా చేస్తారని. ఎవరు వచ్చినా చేయరు. బాధ్యత ఉండేవాళ్లే చేస్తారు, బాధ్యత లేని వ్యక్తులు చేయరు. యథా రాజా తదా ప్రజ. ఆయన చేయడు కాబట్టి వాళ్ళ మంత్రులు కూడా ఎవడు పోడు, వాళ్ళ ఎమ్మెల్యే కూడా పోరు. ఒకవేళ ఎవరన్నా అడిగారనుకో వాడి మీద దాడి చేస్తారు. కడుపుగాలు అడిగితే ఇంకా ఆయన మీద కేసులు. ఎందుకు పెద్ద పోటుగాళ్ళు వీళ్ళు. ప్రజలు అనుకుంటే వీళ్ళు ఎవ్వరు అవసరంలా. వాళ్ళు కాదు. పవన్ కళ్యాణ్ రజనీకాంత్ రావడం తప్పేంటండి? రాకూడదా? అంటే రజనీకాంత్ అనే వ్యక్తి వచ్చి స్వేచ్ఛగా మాట్లాడే స్వేచ్ఛ ఈ రాష్ట్రంలో లేదా? అంటే నార్త్ కొరియాలో కిమ్ వాళ్ళ బ్రదర్వే నువ్వు? ఏమనుకుంటున్నావు? ఇది ప్రజాస్వామ్యం కాదా? ఆయన ఏం మాట్లాడు? మిమ్మల్ని గురించి ఒక మాట మాట్లాడా? మీకు బుద్ధి జ్ఞానం ఉందా? మీ ప్రభుత్వం బాగాలేదని ఒక మాట అన్నాడా? లేకపోతే నువ్వు ఇది చేయలేదని నేను అన్నాడా? ఎన్టీఆర్కి చెప్పాడు, ఆయన అనుభవాలు చెప్పాడు. ఆయన చూసి నేను సినిమాల్లోకి వచ్చాను, విలన్గా ఉన్నాను, హీరోగా వచ్చాను, నాకు హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చాడు, గైడెన్స్ ఇచ్చాడు, అక్కడి నుంచి నేను హీరో అయ్యాను, సూపర్ స్టార్ అయ్యాను చెప్పుకున్నాడు. తప్ప అది? ఓకే, హైదరాబాద్కి వెళ్ళాను, ఒకప్పటి నుంచి నాకు పరిచయం. హైదరాబాద్కి వెళ్ళాను, హైటెక్ సిటీ చూశాను. చూసిన తర్వాత నేను ఎక్కడున్నాను? హైదరాబాద్లో ఉన్నాను, న్యూయార్క్లో ఉన్నాను, నాకే అనుమానం వచ్చింది అన్నాడు. కరెక్ట్ కాదు అది? ఎవడేసిన ఫౌండేషను? ఎందుకు మీకు అంత ఉల్లుకు? దానికి రకరకాలుగా మాట్లాడతారు మీరు. మర్యాద ఉందా మీకు? వేరే రాష్ట్రాలు ఏమనుకుంటారు మనల్ని చూస్తే? వీళ్ళు ఏంట్రా మనుషులు అనరా మిమ్మల్ని? మీ వల్ల తెలుగు జాతికి అంత అవమానం కదా. ఒక ఇంటర్నేషనల్గా నేను జపాన్కు పోతే జపాన్లో అక్కడ ఉండే వాళ్ళందరూ ఇండియాలో ఒక పిక్చర్ మేము తప్పకుండా చూస్తామంటే రజనీకాంత్ పిక్చర్, ఆయన యాక్షన్ అవన్నీ చూసిన తర్వాత అని జపనీస్ చెప్పారు. తర్వాత చాలామంది వచ్చారు. ఇప్పుడు తెలుగు మార్కెట్ కూడా ప్రపంచం అంతా పెరిగింది, తెలుగు వాళ్ళు కూడా వెళ్ళారు, దాంతో మిగిలిన కూడా చూస్తున్నారు. ఫస్ట్ ఇంటర్నేషనల్ మార్కెట్ అనేది చూపించిన వ్యక్తి రజనీకాంత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి. అలాంటి వ్యక్తిని పట్టుకొని మీ ఇష్ట ప్రకారం మాట్లాడేస్తే ఏమంటాం మనం? ఎన్ని మాట్లాడారు? ఉన్నాయి, ఇంకా చాలా ఉంటాయి. అన్నీ అంటారండి, మీకు దాంట్లో సందేహం ఎందుకంటున్నా. అడ్డం వస్తే ఏమైనా అంటారు. నీ చేతిలో కూడా కత్తి పెట్టి పక్కన చంపేసి అని ఫోటో వేస్తారు, అంతే వాళ్ళు. అంటే ఇద్దరు కలవకూడదా? ఏంటా ఎవరికి బాధ ఏంటి? ఎవరికో బాధపడితే నేను ఎందుకు కలవకూడదు? నేను ఎవరినైనా కలుస్తాను. నీకేంటి బాధ? ఎందుకు మీకు బాధపడుతున్నారు? ఎందుకు కూర్చోపోతున్నాయి? ఓడిపోతామని డిసైడ్ అయ్యారా? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. ఆ ఓడిపోతామని కంపరం పుట్టిపోయి ఇంకా జీవితంలో ఇంకా మేము ఒకసారి ఓడిపోతే ఇంకా ఈ దేశం వదిలిపెట్టి పారిపోవాలని కొంతమంది సెటిల్ చేసుకుంటున్నారు. కొంతమంది అయితే మేము పోటీ చేయమంటున్నారు. కొంతమంది కార్డు పడేసారు, చూస్తున్నారు. ఇప్పుడు మేము ఇంకా రీజనల్ కోఆర్డినేటర్ వద్దు, పాడవద్దు, ఏం చేయలేము, మేము మా పని అయిపోయింది అని వాళ్ళే చెప్పే పరిస్థితికి వచ్చారు. అలాంటి పరిస్థితులు ఎందుకు మీరు ఉచ్చలు పోసుకుంటున్నారు అంటున్నా. వై? ఎందుకు నీకు భయం? మాట్లాడితే నీ అబద్ధాలన్నీ అర్థమైపోయినాయి. వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, రాష్ట్రాన్ని నాశనం చేశారు. కానీ కొంతమంది భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే, ఒక రాజకీయ పార్టీగా మేము ఇన్ని ప్రయత్నాలు చేస్తే కూడా ఆదిరెడ్డి అప్పారావు కానీ వాసును కానీ జైలు పోకుండా తప్పించలేకపోయాం. ఇలాంటి గుర్తు వచ్చినప్పుడు చూస్తూ ఉంటారు కదా ప్రజలు కూడా. కాబట్టి కొంతమంది ఇప్పుడు వదిలే, ఇంకొక 6 నెలలు పోని, ఇంకొక 8 నెలలు పోని, లాస్ట్కి వచ్చేప్పుడు మనిషికి ఒక రాయి ఎత్తుకొని శుభ్రంగా ఎవడు బొక్క పెట్టాలి అందరూ బొక్క పెడతారు. ఒకడు కాదు. ఇప్పుడు మీలో కూడా ఎవరైతే సాక్షిలో పనిచేసేవాడు కూడా బాధ ఉంటుంది. బీ క్లియర్. TV9లో పనిచేసేవాడు బాధ ఉంది, NTVలో పనిచేసేవాడు బాధ ఉంది. ఏంటి కర్మ ఈ రాష్ట్రానికని అందరికీ బాధ ఉంది. కానీ మీరు మాట్లాడలేరు, మీ మేనేజ్మెంట్ పాలసీ, లేకపోతే మీకు జీతాలు రావు. సరే ప్రస్తుతానికి ఉందాం. కానీ మిమ్మల్ని అడిగితే మాత్రం ఓటు ఎవరికి వేస్తాను ఎవ్వరు చెప్పకుండా శుభ్రంగా వేస్తారు. అదే మనం చూపించారు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో 3 ఎలక్షన్లో సిస్టమేటిక్గా చూపించారు. చూపించినాక 25 గెలుస్తానంటాడు. సిగ్గుందండి. వాళ్ళు మా ఓటర్స్ కాదంటాడు. రేపు కూడా ఇక్కడ కానీ తెలుగుదేశం గెలిస్తే ఇక్కడ ఏమంటాడు, వీళ్ళు కూడా మా ఓటర్స్ కాదు, వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఓటేశారంటాడు. ఇవన్నీ ఉంటాయి.
నీకెందుకంత ఆత్రత? వాళ్ళకి లేని ఆత్రత నీకెందుకన్నా? అన్నీ రాజకీయాలన్నీ చెప్పి చేస్తారా? ఏది ఎప్పుడు చేయాలి, ఎవరికి చెప్పాలి, ఏంటి అవన్నీ ఉంటాయి కదా. నాకు నేర్పిస్తారు రాజకీయాలు 45 ఏళ్ళు. నేను కొత్తగా రాజకీయం చేస్తున్నానా? నాకు రాజకీయం తెలియదా? అన్నీ మీరే చూస్తారు. నేను ఒకటే చెప్తున్నా, ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, భావితరాల భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలనే వాళ్ళు ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోవాలి. క్విట్ జగన్, సేవ్ ఆంధ్రప్రదేశ్. మారరు. సైకో మారుతాడు, పిచ్చోడు మారుతారా? మారరు. మారుతారని అనుకొని ఆశించడం కూడా తప్పే. నువ్వు భరించాల్సిందే. భరించకుండా నువ్వు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే నువ్వు డిసప్పాయింట్మెంట్ అవుతావు తప్ప మనం మెంటల్గా ప్రిపేర్ అయిపోవాలి. ఇప్పుడు ఏమన్నాడు సుప్రీంకోర్టు? ఏం చెప్పారు? ఒక మాట అన్నారు, ఓకే సిట్ అనేది ప్రాసెస్లోనే ఉంది, ఇంకా ప్రాసెస్ పూర్తి కాలేదు కదా, అంతలోనే ఆర్డర్ వచ్చింది, మళ్ళీ మీరు అన్నీ అనండి, మేము చెప్పి కూడా మీరు పట్టించుకోవాల్సిన పని లేదు, ఇనేసి డిస్పోజ్ చేయండి అన్నారు. అంతే కదా. ఏంటి దాంట్లో ఆనందం? ఇప్పటి నుంచి మేము కేసులు పెడతాం అంటే ఏంటి? దేశంలో చట్టం లేదా? నీకు మాత్రం అవినాష్ రెడ్డికి బెయిల్ రాకుండా రావడానికి, హత్య చేసిన వాళ్ళు తప్పించుకోవడానికి ఎన్ని వందల సార్లు కోర్టుకు వెళ్ళారండి. కడాన సుప్రీంకోర్టు ఏమైందండి, హైకోర్టు ఏమైంది, చీ కొట్టారు. ఏంటి ఆ బుద్ధి ఉందా లేదు? ఎన్నిసార్లు వస్తారు మీరు ఇక్కడికి? మార్నింగ్ వస్తారు, సాయంత్రం వస్తారు, నెక్స్ట్ డే పరిగెత్తి వస్తారు, ఇంకొక లాయర్ వస్తాడు. ఎంతమంది లాయర్లు వస్తారు? ఏంటి ఇవన్నీ అని అడిగే పరిస్థితికి వచ్చారు. అంటే తప్పు చేసిన వాడు తప్పించుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు తప్పు చేయని వాడు తప్పించుకోవడం పెద్ద కష్టం ఏంటి? ఏ తప్పు చేయనోడు ఎందుకు? కాబట్టి వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు బతకనిచ్చి ఉంటావా? సిట్ వేయకపోతే నీకు సాక్ష్యాలు ఉంటే ఇప్పుడు కేసులు పెట్టవా? నువ్వు సిట్ అడ్డం వచ్చిందా నీకు? అసైన్మెంట్ ల్యాండ్స్కి సిట్ అడ్డం వచ్చిందా? ఇన్నర్ రింగ్ రోడ్డుకి వచ్చిందా? ఇన్సైడ్ ట్రేడింగ్కి వచ్చిందా? లేకపోతే స్కిల్కి వచ్చిందా? లేకపోతే ఫైబర్ గ్రిడ్కి వచ్చిందా? దేనికి వచ్చింది? తప్పుడు కేసులు నారాయణ పైన పెట్టిన దానికి వచ్చిందా? లేకుంటే మార్గదర్శి పైన వచ్చిందా? లేకుంటే ఈయన పైన వచ్చిందా? అప్పారావు పైన? కట్టి ఇవన్నీ పెడతాను అన్నారు కదా, ఇంకేం పెడతావు? అదేమా అందరిపైన పెడుతున్నారు, నన్నే కాదు కదా. కామన్ మ్యాన్ మాట్లాడినా వాడిపైన మీరు కూడా కేసు కదా. సరే కనీసం నేను నిలబడుకున్నా, మీరు కూర్చునేసారు కదా, మీరు పడుకున్నారు కదా, మీరంతా మీడియా. ఎక్కడున్నారు మీరు? 2430 ఏంటి? ఎట్లా వచ్చింది? ఎందుకు కోర్టు పోలా మీరు? మీ అసోసియేషన్ ఏమైంది? ఉందా మీ అసోసియేషను? మీడియా వాళ్ళకు పట్టుదల ఉందా? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. ఏమనుకోవద్దండి మీరు. కాలర్షిప్ జరిగిపోయినా చూస్తున్నారు మీరు అంతే. కానీ నేను ఆ మారికి కాదు. వీలైనంత వరకు మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకుంటూనే, ఎవరైతే ప్రొటెక్షన్ అవసరమైన వాళ్ళకు కూడా న్యూట్రల్ అయినా సరే వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ వాడు న్యూట్రల్. అనవసరంగా బలైపోతున్నాడు. అతనికి కూడా చేయూతనిస్తున్నాం, అండగా ఉంటున్నాం. వాళ్ళ కేసులు మీరు చూసారు. ఎవరో పోలీసు వాళ్ళని అరెస్ట్ చేస్తే మా అడ్వకేట్లు పంపించి ఆయన కాపాడాం. కోటేశ్వర ఎక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళారు, కాపాడాం. అలాంటి 100 కేసులు చేశాం. ఇన్నోసెంట్ అమాయకులు ఎవ్వరికి కూడా సఫరింగ్ ఉండకూడదని మా చేతనంతవరకు మీ కరెస్పాండెంటే ఇక్కడ విజయవాడలో అంకబాబు మీరేం చేశారు? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. మేమే పంపించాం. ఫస్ట్ మా అడ్వకేట్ని పంపించాం, మా మనుషులను పంపించాం, ధైర్యం చెప్పాం. నెక్స్ట్ డే ఆయనకి ఇది వచ్చింది, బెయిల్ వచ్చింది. పోలీస్ స్టేషన్లో ఇబ్బంది పెడితే పోలీసుని పంపించాం. సో ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజలకు ఎక్కడ ఇబ్బంది జరిగినా వాళ్ళకండగా తెలుగుదేశం పార్టీ ఉంది. పోరాడతాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంకా లాస్ట్ డేస్ ఇవి. కష్టకాలంలో పోరాడాం. ఇప్పుడు పోరాడడం ఏంటి? ఇంకా ఉంటాయి. కానీ అట్లని చెప్పేసి అతను ఏదో తగ్గతాడు అనుకుంటే మాత్రం మనం అందరం కూడా తగ్గడు, కానీ తిరుగుబాటు మాత్రం వస్తుంది. అతను ఎంత స్పీడ్గా ప్రజల్ని హింస పెడుతున్నాడో అంత స్పీడ్గా వస్తారు రేపటి నుంచి. ఇంకా రాను రాను ఆ స్పీడ్ పెరుగుతుంది. కడాన మీరు మిజరబుల్ డిఫీట్ ఉంటుంది. ఇతనికి డిఫీట్ కాదు, మిజరబుల్ ట్రీట్మెంట్ ఉంటుంది.
చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికి జరగనటువంటి ట్రీట్మెంట్ ఇతనికి ఉంటుంది. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే ప్రపంచంలో అతిగా ప్రవర్తించిన ఏ వ్యక్తి అయినా సరే కడాన జరిగేది జరుగుతుంది. అలాంటి మిజరబుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. దానికి రెడీగా ఉండాలి అతను, అంతే. అతన్ని కాదు, అతని పార్టీ వాళ్ళు కూడా ఇక్కడే కదండి. ఒక వ్యక్తిని 50 సార్లు నువ్వు జైలుకి పంపించి, లేకుంటే 20 సార్లు పంపించి ఇన్నిసార్లు హెరాస్ చేసిన వాడు మనిషే కదా. వాడికి రక్తం మాంసాలు ఉంటాయి కదా, వాడు సఫర్ అయ్యాడు కదా, వాడికి ఒక మైండ్ ఉంది కదా. ఎంత హ్యూమిలియేట్ చేశావు. ఇప్పటికైనా తగ్గించండి ఇవన్నీ. థ్యాంక్ యూ.